అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. హైదరాబాద్ సిటీలో గణేష్ నిమజ్జనాలు నేటితో ముగుస్తుండటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి రోడ్డు మార్గాన హుసేన్ సాగర్లోని ఎన్టీఆర్ మార్గుకు చేరుకున్నారు. గణేష్ నిమజ్జనాలు స్వయంగా పరిశీలించారు. అయితే తన నివాసం నుంచి కేవలం ఒక సాధారణ వ్యక్తిలాగా అంగు ఆర్భటాలు లేకుండా కేవలం ఒక 2-3 కార్లలో కేవలం ఒక 4-5 మంది సిబ్బందితో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. అయితే క్రేన్ నెంబర్ 5 దగ్గరికి వెళ్ళి నిమజ్జనాలను చూసి కొద్దిసేపు అక్కడే ఉండి పోలీసు సిబ్బందితో అధికారులతో నిమజ్జన ఏర్పాట్లపై ఆరా తీయడం జరిగింది. పోలీసులు సిబ్బందితో నిమజ్జన ఏర్పాట్లపై కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన స్వయంగా మాట్లాడి పరిస్థితులను పర్యవేక్షించారు. ఇలాంటి సీఎం కాన్వాయ్ లేకుండా, అంటే గతంలో ఏ ముఖ్యమంత్రిని చూసినా కూడా ఇలాంటి సందర్భాలు ఎక్కడ కనిపించలేదు. అసలు ఎలాంటి సిబ్బంది లేకుండా ఒక సాధారణ వ్యక్తిలాగా అక్కడికి చేరుకొని అక్కడ నిమజ్జనాన్ని చూడడానికి వచ్చినటువంటి భక్తులతో కరచలనం చేస్తూ వారిలో ఒకరిలా కలిసిపోయి అసలు అకస్మాత్తుగా అక్కడికి వెళ్ళడంతో సీఎంను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆయనతో చేయి కలిపేందుకు కూడా చాలా చాలా ఆసక్తి చూపారు. రేవంత్ రెడ్డి గారు కూడా అందరినీ పలకరిస్తూ ప్రతి ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది. సామాన్య భక్తులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలు దిగి సెల్ఫీలు ఇస్తూ అందరితో సరదాగా కాసేపు గడపడం జరిగింది. పోలీసులు అలర్ట్గా ఉండడంతో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగలేదు. నిమజ్జనాలలో భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని పోలీసులకు సూచించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అనంతరం అక్కడి నుంచి తన వాహనంలో వెళ్ళిపోయారు. సీఎం ప్రయాణించిన వాహనంతో పాటు 2-3 వాహనాలు మాత్రమే ఆయన వెంట ఉండడం చాలా గమనార్హం. సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా చేసిన ఈ పర్యటనతో నిమజ్జనాలకు వెళ్ళినటువంటి భక్తులు పనిలో పనిగా సీఎం రేవంత్ రెడ్డిని కూడా చూడటం జరిగింది. అసలు అక్కడ వచ్చినటువంటి భక్తులు కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత సింపుల్గా రావడం ఏంటి, అక్కడ నిమజ్జనాలను ప్రత్యక్షంగా చూడడం ఏంటి, అసలు ఈ రేవంత్ రెడ్డి గారి చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలా రావడం పైన రేవంత్ రెడ్డి తీరును అక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డిని అభినందించాల్సిందే. ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడ కూడా మేము చూడలేదు, ఇలాంటి ముఖ్యమంత్రి మనకు కావాలి. తెలంగాణ ముఖ్యమంత్రి మేము చెప్పడము ఇది భారతీయ రైతు సమితి అదృష్టంగా భావిస్తున్నాము. జమల గణేష్ భగవానికి, జమల సీఎం రేవంత్ రెడ్డి గారికి, గణేష్ భగవానికి, జమల గణేష్ భగవానికి, గణేష్ భగవానికి, గణపతి బప్ప ఆదాలతో దాదాపు 40 స్వాతంత్రానికి ముందు లాలా లజపత్ రాయ్ ప్రారంభించిన సామూహిక గణేష మహోత్సవాలను అత్యంత వైభవపేతంగా 1980 నుండి గణేశోత్సవం నుంచి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాము. ఈ సామూహిక గణేష నిమజ్జన మహోత్సవం రావాలి, ఉండాలి అని కూడా భక్తులు చెప్పడం జరుగుతుంది. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రశంస ఇస్తున్నారు. మరి ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మీరు ఈ వీడియో కానీ మీకు రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళిన తీరు కూడా మీకు నచ్చినైతే ఈ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ అయితే వేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ధన్యవాదాలు.